ప్రపంచంలో అతిపెద్ద షావుకారు ఆయన. ఎక్కడెక్కడ ఎంత ఆస్తులు ఉన్నాయో, ఏ అకౌంట్లో ఎన్ని నోట్ల కట్టలు ఉన్నాయో తెలియనంత సంపద పోగుబడి ఉంది ఆయన ఖాతాలో. మరి అంతటి పెద్ద ఆయన పెళ్ళంటే మామూలుగా ఉంటుందా చెప్పండి? హంగామా కదా. బంధుగణం ఘనంగా తరలి వస్తుంది. ఆయన పెళ్లికి ప్రపంచమంతా తరలి వెళ్ళింది. కానీ ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు మీ పెళ్లి మా చావుకు వచ్చింది అంటూ వెనీస్ నగర వాసులంతా నిరసన బాట పట్టారు. అసలే అందమైన నగరం, వరల్డ్లోనే బెస్ట్ టూరిజం డెస్టినేషన్. మామూలుగానే పర్యాటకులతో కిటకిటలాడే వెనీస్ ఇప్పుడు ప్రపంచ కుబేరుడైన జెఫ్ బెజోస్ మ్యారేజ్ తో మరింత రద్దీగా మారిపోయింది. అసలే శుచి శుభ్రత ఎక్కువగా పాటించే వెనీస్ వాసులు జెఫ్ బెజోస్ మ్యారేజ్ కు వస్తున్న పరివారంతో తెగ ఇబ్బందులు పడుతున్నారట. ఇంతకీ జెఫ్ బెజోస్ మ్యారేజ్ వెనీస్ వాసులను ఎందుకు అంత ఇబ్బంది పెడుతోంది చూద్దాం. ముచ్చటగా 3 రోజుల పాటు బెజోస్ పెళ్లి వేడుకలు జరగనున్నాయి. రేపటితో బెజోస్ వివాహ వేడుక ముగుస్తుంది. చివరి రోజు హంగామా బీవత్సంగా ఉండేలాగా నిర్వాహకులు ప్లాన్ చేశారు. లారెన్స్ శాంచెజ్ తో ఘనంగా వివాహం చేసుకుంటున్నారు. శాన్ జార్జియా ద్వీపంలో 3 రోజుల పాటు ఈ వేడుక జరుగుతోంది. మొదట $500 మిలియన్ విలువైన కోరియాట్ పై నిర్వహించాలని భావించారు. భద్రతా సమస్యల వల్ల వేదిక మార్చారు. సుమారు 200 మంది అతిథులు హాజరయ్యారు. ప్రపంచ వ్యాపారవేత్తలు, సినీ తారలు, రాజకీయ నాయకులు అటెండ్ అయ్యారు. ఖర్చు $10 మిలియన్ నుంచి $50 మిలియన్. ఒక్కో అతిథికి $50,000 ఖర్చు చేస్తున్నారు. హోటల్ అద్దె, అతిథుల వసతి, రవాణా ఇవన్నీ కూడా ఎక్స్ట్రా. ఇంత భారీగా బెజోస్ వివాహం జరుగుతోంది. అయితే బెజోస్ వివాహం తమ నగరాన్ని కాలుష్య కారకంగా మార్చేసిందని వెనీస్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి పెళ్లికొచ్చిన వాళ్ళంతా ఎలా వచ్చారో తెలుసా? 96 ప్రైవేట్ జెట్లు, 27,300 కార్లలో వచ్చారు అతిథులంతా. సెలబ్రిటీల రాకతో నగరం అంతా కూడా స్తంభించిపోయింది. ఒక్కో కారు 3.6 మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తోంది. ఒక్కో ప్రైవేట్ జెట్ నుంచి గంటకు 5 నుంచి 10 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తోంది. 92 ప్రైవేట్ జెట్లు ఒక్కొక్కటి 5 గంటలు ప్రయాణం చేసినా 2,300 నుంచి 4,600 టన్నుల CO2 విడుదలై ఉండొచ్చు. 30 వాటర్ ట్యాక్సీలపై ఎక్కువగా ప్రభావం పడింది. వివాహం కోసం నగరాన్ని ప్రైవేటీకరించినట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి. పెళ్లి నిరసనలు ఇలా ఉంటే ఇప్పుడు బెజోస్ ఆస్తులపైన, విడాకులపైన కూడా పెద్ద చర్చే జరుగుతోంది. జెఫ్ బెజోస్, లారెన్స్ శాంచెజ్ ఇద్దరు కూడా గతంలో వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నవారే. బెజోస్ తన మొదటి భార్య మెకంజీ స్కాట్ తో వివాహంలో ప్రినప్షియల్ ఒప్పందం లేకపోవడం వల్ల విడాకుల సమయంలో ఆమెకు అమెజాన్ షేర్ల రూపంలో $1 బిలియన్ సంపద లభించింది. ప్రినన్షియల్ ఒప్పందం అంటే వివాహానికి ముందు ఉన్న ఆస్తులు ఎవరికి చెందుతాయో, వివాహ సమయంలో సంబంధించిన ఆస్తులను ఎలా విభజించాలో నిర్ణయించడం. ఈ ఒప్పందం చేసుకోకపోవడంతో శాంచెజ్ కూడా తన మాజీ భర్త ప్యాట్రిక్ వైట్సెల్తో 2019లో విడాకుల సమయంలో ప్రినప్షియల్ ఒప్పందం ద్వారా భారీగా ఆస్తులు కూడా కట్టుకుంది. ఈ వివాహంలో బెజోస్, శాంచెజ్లకు ప్రినప్షియల్ ఒప్పందం ఉందా అనే విషయంపైన కూడా ఆరా తీస్తున్నారు. అయితే దీనికోసమే ప్రపంచంలోని టాప్ లాయర్లను బెజోస్ సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. బెజోస్ ఆస్తుల వివరాలు కూడా ఒకసారి చూద్దాం. బెజోస్ నికర సంపద $200 బిలియన్. అమెజాన్ లో 10% వాటా ఉంది. $500 మిలియన్ విలువైన విలాసవంతమైన నౌక కూడా ఉంది. బెవర్లీ హిల్స్ లో $165 మిలియన్ మాన్షన్ కూడా ఉంది. మెడినా, వాషింగ్టన్ లో 2 విలాసవంతమైన ఎస్టేట్లు ఈయన సొంతం. వాషింగ్టన్ డీసీలో మెగా మాన్షన్ ఆస్తి కూడా ఉంది. న్యూయార్క్ లో భారీగా ఆస్తులున్నాయి. హవాయిలో విలాసవంతమైన రియల్ ఎస్టేట్లున్నాయి. సీటెల్లో $63 మిలియన్ మాన్షన్ ఉంది. గూగుల్లో 1998లో $2,50,000 పెట్టుబడి పెట్టారు ఈయన. గూగుల్ షేర్లు 2017 నాటికి $3.1 బిలియన్. మేకర్ బాట్, నెక్స్ట్ డోర్ కంపెనీలలో భారీగా పెట్టుబడులున్నాయి. మొత్తానికి బెజోస్ వివాహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. రేపటితో పెళ్లి వేడుకలు ముగియనున్నాయి. మరోవైపు వెనీస్ వాసుల ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే బెజోస్ వివాహానికి వెనీస్ మేయర్ సంపూర్ణ మద్దతు ఇచ్చారు. నిరసనలు పక్కన పెడితే బెజోస్ మ్యారేజ్ తో వెనీస్ నగరానికి భారీగా ఆదాయం వచ్చినట్టు స్థానిక నివేదికల ద్వారా తెలుస్తోంది.